మండలంలోని ఏపీఎస్పీ పోలీస్ బటాలియంలో విధులు నిర్వర్తిస్తున్న హుస్సేన్ కుమార్తె రిజవన్నాకు సిద్ధవటం మండలంలోని పోలీస్ బటాలియంలో కమాండెంట్ ఆనంద్ రెడ్డి అధ్యక్షతన ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కమాండెంట్ పలు సూచన సలహాలు అందించారు. ఈ రోజు ఈ స్టేజ్ మీద ఇలా నిలబడే అవకాశం నాకు లభించడం చాలా గౌరవంగా ఉంది. ఈ విజయం కేవలం నా వ్యక్తిగత విజయం మాత్రమే కాదు, ఇది మా తల్లిదండ్రులు, ముఖ్యంగా మా నాన్నగారు, నా సన్నిహితులందరి విజయం. నేను బెటాలియన్లో 4th క్లాస్ వరకు చదువుకున్నాను. ఆ తర్వాత మా నాన్నగారి ట్రాన్స్ఫర్ వల్ల ఒంగోలు వెళ్ళిపోయాము. నా సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అంతా హైదరాబాద్లోనే జరిగింది. నేను ఈరోజు సివిల్ సర్వెంట్ అవ్వడానికి కారణం ముఖ్యంగా మా నాన్నగారు హుస్సేన్. ఆయన ఏపీఎస్పీ కానిస్టేబుల్గా చేసిన సేవ, ఆయన నేర్పిన క్రమశిక్షణ, చూపిన నిజాయితీయే నాకు మార్గదర్శకాలుగా నిలిచాయి. అదేవిధంగా మన పోలీస్ పిల్లలందరూ కూడా నాకంటే ఉన్నత స్థాయికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ దాంట్లో సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో మన పోలీస్ పిల్లలందరికీ ఎటువంటి సహాయం కావాలన్నా ముందుంటాను. అలాగే ఇక్కడున్న పోలీసులందరినీ స్ఫూర్తిగా తీసుకుంటూ నిజాయితీతో ప్రజలకు సేవ చేస్తాను. ఆఖరిగా ముఖ్యంగా 94 డైమండ్ బ్యాచ్ అందరికీ కృతజ్ఞతలు, ఇంత ఘనంగా ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నందుకు. ఇక ఈరోజు మన డిపార్ట్మెంట్లోకి ఒక సూపర్వైజరీ పోస్టులో ర్యాంక్లోని డిపార్ట్మెంట్లో అడుగుపెట్టిన రిజ్వానా గారికి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, తను ఏడీసీ ర్యాంక్ స్థాయిలో రిటైర్ అవ్వబోతున్నారు. ఎన్నో ఉన్నతమైన పదవులు అధిరోహిస్తారు. అందులో ముఖ్యంగా డిఎస్పీ అనేది ఒక సూపర్వైజరీ పోస్టు. మీరు మాట్లాడడంలో భాగంగా అక్కడ ఎస్ఐలు కానీ, ఇన్స్పెక్టర్స్ కానీ, కానిస్టేబుల్ అని వాళ్ళందరి దగ్గర కూడా మీరు సూపర్వైజ్ చేస్తూ వాళ్ళని గైడ్ చేయవలసి ఉంటుంది. సూపర్వైజరీ ర్యాంక్ ఆఫీసర్లో ఉండేది ఏంటంటే, మనం సబార్డినేట్స్ దగ్గర వర్క్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి, అలాగే అట్ ద సేమ్ టైం వాళ్ళ యొక్క వెల్ఫేర్ కూడా మనం చూసుకోవాలి, రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. మీరు ప్రత్యక్షంగా మీరు మీ ఫాదర్ పడిన బాధల్ని పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక కానిస్టేబుల్ కానీ, హెడ్ కానిస్టేబుల్ కానీ ఎంత కష్టపడతారనేది మీరు ప్రత్యక్షంగా చూశారు. కాబట్టి ఇక ముందు మీ దగ్గర పనిచేసే కానిస్టేబుల్స్ వాళ్ళందరూ కూడా వెల్ఫేర్ ఆస్పెక్ట్లో దయచేసి మీరు కొంత పరిగణలో తీసుకొని వాళ్ళకి వెల్ఫేర్ కార్యక్రమాలు దృష్టి పెట్టవలసిందిగా